ఇందాక వర్షిప్ స్టార్ట్ అవ్వకముందు మన సర్వీస్ స్టార్ట్ అవ్వకముందు రమేష్ అన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు. అన్న ఏమని ప్రార్థన చేశారంటే, నీ సన్నిధిలోకి రావడానికి మమ్మల్ని మరో దినంతో ఆశీర్వదించావు అని చేశాడనమాట. ఆయన సన్నిధిలోకి రావడానికి దేవుడు మనకిచ్చిన మరో దినము, అది మనకు ఎంతైనా ఆశీర్వాదకరము. అది చాలా ట్రూ అనిపించింది అన్న మాటలు. ఆయన సన్నిధిలోకి రావడము మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఆయన సన్నిధిలోకి వారం వారం ఇట్లా వచ్చి గ్యాదర్ అయ్యి ఆయన గురించి మనం ధ్యానించుకొని ఆయన్ను ఆరాధించడము మన జీవితంలో మనకు ఉండే గొప్ప భాగ్యం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మన లైఫ్ స్పాన్ ఈ లోకంలో మేబీ ఒక 200 ఇయర్స్ ఉంటుందా, ఒక 100 ఇయర్స్ ఉంటుందా, 70 ఇయర్స్ ఉంటుందేమో. కానీ మిగతా ఎటర్నిటీ అంతా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ గడుపుతామని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ వారము, ఈ వీక్ నాకు ఎట్లా స్టార్ట్ అయిందంటే, మండే మార్నింగ్ 7 AM ఒక ఈమెయిల్ వచ్చింది మా CEO నుండి. అంటే నేను హై లెవెల్ డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను ఏ కంపెనీలో చెప్పట్లేదు, మా CEO ఎవరో చెప్పట్లేదు. ఒక ర్యాండమ్ ఈమెయిల్ మా CEO నుండి వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఈ వారము కంపెనీని ఒక మేజర్ రీఆర్గ్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి అర్థం ఏంటి అంటే, యూ మైట్ సీ థౌజండ్స్ ఆఫ్ ఎలిమినేషన్స్ అని అన్నారు. అంటే అర్థమైందా మీ అందరికీ? పెద్ద రీఆర్గ్ జరగబోతుంది. వాట్ ఐ మీన్ బై దట్ అంటే, కొన్ని వందల థౌజండ్స్ ఆఫ్ రోల్స్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం. ఆ ఈమెయిల్ రాకముందు వరకు ఎవరికి తెలియదు ఆ సంగతి. నేను వెంటనే మా మేనేజర్తో మాట్లాడి అన్నాను అనమాట, ఈమెయిల్ చూసావా, ఏంటి దీని గురించి అంటే, మాకు కూడా ఏం తెలియదు అని. మన జీవితంలో అటువంటి పరిస్థితులు మనకు వస్తాయి, మనం ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితులు వస్తాయి. అప్పుడు నా రెస్పాన్స్, అదే టైంలో నేను హెరాలన్నకు దేవాన్ని తలంపులు పాడితే బాగుంటుందన్న నెక్స్ట్ వీక్ అని చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ఒక వాక్యం కూడా పంపించాను అన్నకి, దేవునికి మన జీవితంలో ప్లాన్స్ మనల్ని ప్రాస్పర్ చేయడానికి కానీ మనల్ని హామ్ చేయడానికి కాదు అనే వాక్యాన్ని పంపించి దేవాన్ని తలంపులు పాడితే బాగుంటుందన్న. వెంటనే ఈమెయిల్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, నేను నమ్మే దేవుడు, ఆయనకుండే ఒక యాట్రిబ్యూట్ ఏంటంటే, హీఈస్ ఎ సావరన్ గాడ్. అంటే ఆయన సార్వభౌముడు. నీ మేనేజర్కి ఏం జరుగుతుందో తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే మీ మేనేజర్కి ఏం జరుగుతుందో తెలిసి ఉండకపోవచ్చు, కానీ మీ CEOకి కూడా రేపు ఏం జరుగుతుందో తెలిసి ఉండకపోవచ్చు. నేను నమ్మే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సార్వభౌముడు, సావరన్ గాడ్. ఆయన నా నెక్స్ట్ బ్రెత్, నా నెక్స్ట్ థాట్ ఆయనకు తెలుసు. నాకేం ధైర్యం వచ్చిందంటే, ప్రభువా సమస్తం ఎరిగిన దేవుడవు అంటే నా ఉద్దేశం ఏంటి, ప్రభువా నువ్వు సమస్తం ఎరిగిన దేవుడవు, నువ్వు సావరన్ గాడ్వి, ఈ ఇంపాక్ట్లో నాకు ఏమవ్వదు, నా ఉద్యోగానికి ఏమవ్వదు, అది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నువ్వు నా జీవితంలో ఏం అలౌ చేసినా కూడా నీకు తెలుసు, నువ్వు నా హామ్ కోసం కాదు కానీ నా మంచి కోసం ఇది అలౌ చేస్తావు అనే యాటిట్యూడ్ నాకు ఆ రోజు వచ్చింది. వెంటనే సుష్మా దగ్గరికి వెళ్ళాను అనమాట, ఇట్లా వచ్చింది ఈమెయిల్, కానీ 100% నేను ప్రిపేర్డ్గా ఉన్నాను దీనికి. ఏది ఏమైనా కానీ నేను నమ్మే దేవుడు సావరన్ గాడ్. ఈరోజు అటువంటి అనుభవంలో దేవుడు మనల్ని రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిజమైన ఆరాధన అంటే ఏంటి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మనం దేవుడిని ఎంత తెలుసుకుంటామో, ఆయన యాట్రిబ్యూట్స్ని మనం ఎంత తెలుసుకుంటామో, ఆ తర్వాత ఆ యాట్రిబ్యూట్స్ని మన జీవితంలో ఎంత అనుభవిస్తామో, మన జీవితంలో మన ఫోకస్ పరిస్థితుల మీద కాకుండా ఆయన యాట్రిబ్యూట్స్ మీదకి వెళ్తుంది అనమాట. ఈ వారం ఏం జరిగింది, ఒక అన్సర్టైన్ సిచ్యువేషన్ వచ్చింది నా జీవితంలో, కానీ దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని నేను అర్థం చేసుకోవడం వల్ల నా ఫోకస్ అంతా ఆ సిచ్యువేషన్ మీద కాకుండా దేవుని యొక్క యాట్రిబ్యూట్ మీదకి వచ్చింది. అటువంటి అనుభవంలోకి రావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, మీరందరూ కూడా నాలాగా ఉండండి అని కాదు నా ఉద్దేశం. ఎన్నో సందర్భాలు వస్తాయి నా జీవితంలో, అనుమానపడే సందర్భాలు. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ప్రభువా అసలు నువ్వు నన్ను చూస్తున్నావా, అసలు నీకు అర్థమవుతుందా, ఇట్లా కాకపోతే అట్లా చేయాలని చెప్పి దేవునికి సలహాలు ఇచ్చే సందర్భాలు ఎన్నో ఉంటాయి నా జీవితంలో. కానీ ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, సమస్తాన్ని ఎరిగిన దేవుడిని నేను, సార్వభౌముణ్ణి, ఐఎమ్ సావరన్ గాడ్.
ప్రతి విషయం నా కంట్రోల్లోనే ఉంది. నువ్వు ఎంత తిప్పలు పడు, ఏమన్నా చేసుకో, నువ్వేం మార్చలేవు, నా కంట్రోల్లో ఉంది సిచ్యువేషన్ అనే విషయాన్ని దేవుడు నాకు ఈ వారం జ్ఞాపకం చేశాడు. అటువంటి చరిత్రని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వాక్యంలో మనకందరికి బాగా పరిచయమైన సందర్భం ఒకటి ఉంది. దయచేసి ఎవరైనా ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. దేవుడు ఉద్దేశించెను. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఈ మాటలు యోసేపు తన అన్నలతో చెప్తున్న మాటలు ఇవి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన మరో దినాన్ని బట్టి వందనాలు. ఈ విధంగా మేము చేరి మిమ్మల్ని ఆరాధించడం ఈ లోకంలో మాకుండే గొప్ప భాగ్యము. మేము పాడుకున్నట్టు ప్రభువా, మీ తలంపులు మా జీవితంలో ఎంతో అమూల్యమైనవి. మీ కరుణ మా పట్ల సదా నిలుస్తుంది అని పాడుకున్నాం ప్రభువా, ఎంతో సత్యం అది. మీ ప్రణాళికలు మా పట్ల ప్రభువా ఎంతో అమూల్యమైనవిగా ఉన్నాయి. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులను మేము ఎదుర్కొన్నా కూడా ఏమాత్రం భయపడకుండా మీ వైపు చూసే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా హృదయాలను ఆరాధన కొరకు సిద్ధపరచండి. మాకు మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారో వాటిని నేర్పించమని వేడుకుంటున్నాం. మా సమయాన్ని అంతటినీ మేలుకరంగా ఉంచండి. వినేవారికి కూడా ప్రభువా ఇది ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ మా సమయాన్ని అంతటినీ మీ చేతికి అప్పగిస్తూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Hi, how many of you did great in this NEET SS 2025 exam? How many of you feel that you have not performed well in this NEET SS 2025 exam? Then this video is for you. నేను ఇక్కడ నిలబడి ఏదైనా మాట్లాడే ముందు 10 సార్లు చెక్ చేసుకునే విషయం ఏంటంటే, అసలు అది నువ్వు అప్లై చేస్తున్నావా అనే క్రాస్ చెక్ చేసుకొని, ఒకవేళ ఏదైతే నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయట్లేదో దాని గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే నేనేదో ఫెయిత్ఫుల్, దేవుడికి నమ్మకంగా ఉన్నాను అనే 1% కూడా నేను చెప్పాను, కానీ దినదినం దేవుని మీద ఆధారపడుతూ ముందుకెళ్ళాలనేదే నా ఆశ. ఇవి చదువుకున్న మాటలు యోసేపు వాళ్ళ అన్న వాళ్ళతో చెప్తున్న మాటలు ఇవి. యోసేపు చరిత్ర ఎంతమందికి తెలుసు అని అసలు ఇర్రెలవెంట్ క్వశ్చన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్యులకు కూడా తెలిసి ఉంటుంది యోసేపు చరిత్ర. అంత పాపులర్ చరిత్ర యోసేపు చరిత్ర. ఆదికాండం 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు దాదాపు 14 అధ్యాయాలు యోసేపు గురించి రాయబడింది. ఎన్నో సందర్భాల గురించి, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ గురించి యోసేపు వెళ్ళిన తర్వాత ఆఖరిగా అంటే ఆఖరి మాటలు కాదు, కానీ ఆఖరిగా వాళ్ళ అన్న వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని అంటాడంటే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు అని అన్నలతో అంటున్నట్టు మనం చూస్తాం. మనము తృప్తంగా కొన్ని నిమిషాలు యోసేపు చరిత్రను ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. 37 నుంచి 50 అధ్యాయాలు, 14 అధ్యాయాలు కదా. తృప్తంగా ధ్యానిద్దాం కొన్ని నిమిషాలు మాత్రమే. యోసేపు ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే, నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అడుగుతున్నాను. యాకోబుకు 12 మంది కుమారులు. యోసేపు ఎన్నో కుమారుడు? 11th సన్, కరెక్ట్. యోసేపు రాహేలు కుమారుడు, అదంతా మనకు బాగా తెలిసిన విషయమే. యాకోబుకి రాహేలుకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు యాకోబు యొక్క 11వ కుమారుడు. అతనికి 10 మంది అన్నలు యోసేపుకు. వాక్యంలో అతని పుట్టుక గురించి రాయబడింది. ఆ తర్వాత యోసేపు మనకు ఏ విధంగా కనిపిస్తాడంటే 37వ అధ్యాయంలో, మీరు ఎవరు తీయాల్సిన అవసరం లేదు కానీ 37వ అధ్యాయంలో ఏ విధంగా కనిపిస్తాడంటే, అతడు 17 years యంగ్ బాయ్గా కనిపిస్తాడు మనకు. అక్కడ ఏమని రాయబడిందంటే, యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్న 17 ఏళ్ళ యవనస్తుడుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతని గురించి ఏమని రాయబడిందంటే, యాకోబుకు చాలా ప్రియమైన కుమారుడు అంట. చాలా ప్రియమైన కుమారుడు యోసేపు. అంత ప్రియమైన కుమారుడు
కుమారుడికి యాకోబు ఏమో ఒక గిఫ్ట్ ఇచ్చాడు అన్నట్టు మనం చూస్తాం. ఏమిచ్చాడు యాకోబు యోసేపుకి? యాకోబు ఇచ్చిన గిఫ్ట్. యాకోబు యోసేపుని చాలా ప్రేమించి ఒక గిఫ్ట్ ఇస్తాడు. విచిత్రమైన నిలువిటి అంగి కదా, ఏ రోబ్ ఆఫ్ మెనీ కలర్స్ అని ఉంటుంది. అంటే అందమైన అంగిని యాకోబు యోసేపుకి గిఫ్ట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమించినాడు. మొట్టమొదటిగా మనకి ఇక్కడ యోసేపు గురించి కనిపిస్తున్న విషయం ఏంటంటే యాకోబు యొక్క ప్రియ కుమారుడు. ఆ తర్వాత ఆయన తండ్రి చాలా ప్రేమించడం చూసి అన్నలకు అసలు నచ్చదు. అక్కడ ఏమని రాయబడిందంటే అన్నలు యోసేపుని హేట్ చేశారంట, అసూయపడ్డారంట యోసేపు మీద. ఎంత ఎక్స్టెంట్గా అసూయపడ్డారంటే అక్కడ ఏమని రాయబడిందంటే ప్రశాంతంగా యోసేపుతో మాట్లాడడానికి కూడా వాళ్ళకి మనసు రావట్లేదంట. అంటే ఇప్పుడు ఎవరినైనా మనం ఎంత హేట్ చేస్తాం, ఎంత హేట్ చేసినా కనిపించినప్పుడు బాగున్నావా అని అంటాం, కానీ సొంత అన్నలు యోసేపుతో బాగున్నావా అని అనంత హేట్ చేశారంట యోసేపుని. అక్కడ రాయబడిన మాటలేవి. అక్కడ ఏమని రాయబడిందంటే అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయినారు. అంటే అంత జెలసీ, అంత హేట్రెడ్ పెంచుకున్నారు యోసేపు మీద వాళ్ళ అన్నలు. ఇట్లా దినాలు గడుస్తున్నాయి. పరిస్థితిని ఇంకా వర్స్ చేయడానికి యోసేపుకి 2 కళలు వస్తాయి. ఏం కళలు వస్తాయి యోసేపుకి? 2 కళలు వస్తాయి. ఏం కళలు అంటే వాళ్ళ అన్నలందరూ ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసినట్టు కళ వస్తుంట యోసేపుకి. ఆ తర్వాత వాళ్ళ అన్నలు మాత్రమే కాదు, వాళ్ళ నాన్న అమ్మ కూడా సాష్టాంగపడి నమస్కారం చేసినట్టు వస్తుంట. మనోడు ఖాళీగా ఉండకుండా ఏం చేస్తాడంటే వచ్చిన కళల్ని పోయి వాళ్ళ అన్న వాళ్ళకి చెప్తాడు, వాళ్ళ అన్న వాళ్ళకి చెప్తాడు, వాళ్ళ నాన్నకు అమ్మకు చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మరింత పగబట్టినట్టు మనం చూస్తాం. అక్కడ క్లియర్గా రాయబడిన మాటలు అవి. అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి ఎంతో హేట్రెడ్తో ఉన్నారు అన్నలు అతని మీద. ఆ తర్వాత దినాలు గడుస్తూ ఉన్నాయి. ఈయన హేట్రెడ్తో దినాలు గడుస్తూ ఉన్న ఒకరోజు అన్నలందరూ మందను మేపడానికి వెళ్తారు. యాకోబు యోసేపును వెళ్ళి మీ అన్నల గురించి చూసి రమ్మని పంపిస్తాడు. ఇవన్నీ మనకు బాగా తెలిసిన చరిత్రే కాబట్టి బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. యోసేపు వెళ్తాడు, షెకెం అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అన్నలను కనుక్కోడు. ఇంకా దూరం వెళ్తాడు, దోతానికి వెళ్ళి అక్కడ అన్నలు ఉన్నట్టు కనుక్కుంటాడు. తండ్రి ఉన్న స్థలం హెబ్రోన్ నుండి దోతానికి వెళ్తాడు. చాలా దూరంగా వెళ్ళిపోయి అన్నలను అక్కడ కనుక్కుంటాడు. అన్నలు దూరం నుండి ఆయన చూసి హేట్రెడ్తో జెలసీతో ఉన్న అన్నలకు రైట్ ఆపర్చునిటీ దొరికింది. దొరికాడ్రా వీడు మన చేతికి, తండ్రికి దూరంగా, వీడిని ఏదైనా చేయాలంటే ఇప్పుడే మనం చేయొచ్చు అని దురాలోచన వచ్చిందంట అన్నలకు. దురాలోచన ఏ లెవెల్కి వచ్చిందంటే తమ్ముడిని చంపేసి లేకపోతే ఇక్కడ గుంతలో పడేసి క్రూర మృగం తినేసింది అని చెప్పిపోయి తండ్రికి చెప్దామని అనుకుంటారు. ఇదంతా మనకు బాగా తెలిసిన చరిత్రే. ఆ విధంగా అనుకుంటారు. తర్వాత వాళ్ళు మాట్లాడుకొని చంపొద్దులే అని చెప్పి ఖాళీ గుంతలో పడేద్దామని అనుకుంటారు. యోసేపు వచ్చిన వెంటనే అతని తండ్రి ప్రేమతో ఇచ్చిన రోబ్ని చింపేసి గుంతలో పడేస్తారు కదా. గుంతలో పడేసిన తర్వాత పైన మాట్లాడుకుంటున్నట్టు మనం చూస్తాం. ఈరోజు యోసేపు పరిస్థితిలో నేనుంటే ఎలా ఉండుండేదా నా ఫీలింగ్ అని ఆలోచిస్తూ ఉన్నాను నేను. అరణ్యంలో ఎవరు లేని ప్రదేశంలో అరిచి గోల చేసినా కూడా ఎవరికి వినపడని పరిస్థితిలో నన్ను తీసుకొని నీళ్లు లేని బావిలో పడేస్తే నా పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే చుట్టూ ఇట్లా సరౌండింగ్ వాల్ ఉంటుంది కదా. నాకున్న ఏకైక మార్గం ఏంటంటే పైకి ఆకాశంలోకి చూసి దేవా నువ్వే నాకు సహాయం చేయాలి, నాకు దిక్కులేని పరిస్థితిలో ఉన్నా నేను అనే పరిస్థితిలో ఉండిండొచ్చు యోసేపు. బహుశా అనుకుంటా ఉండిండొచ్చు నా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, నేను ఎట్లా తప్పించుకోగలుగుతా ఇక్కడ నుంచి, ఎవరు నన్ను కాపాడగలుగుతాడు అని అనుకుంటా ఉండిండొచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ గుంతలో అతన్ని పైకి తీసి ఐగుప్తీలకు అమ్మేసినట్టు మనం చూస్తాం. అప్పుడు అనుకుంటా ఉండింటాడు యోసేపు, ఆ గుంతలో నా చావు నేను చచ్చి ఉంటానేమో, ఇప్పుడు తీసుకెళ్ళి ఐగుప్తులో నన్ను బానిసగా అమ్మేస్తున్నారు, ఆ బానిసగా నన్ను తీసుకెళ్ళి నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారో అక్కడ, ఎంత భయంకరంగా ఉంటుంది నా పరిస్థితి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఆయన ఐగుప్తుకి వెళ్తాడు. ఈ పరిస్థితులన్నింటిలో అక్కడ ఏమని రాయబడింది తెలుసా, అయితే యెహోవా అతనికి తోడై ఉండెను అని రాయబడింది. ఆ వచనాన్ని 39వ అధ్యాయంలో రాయబడింది. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండెను.
ఈ పరిస్థితులన్నింటిలో, ఈ అన్సర్టనిటీలో యోసేపుకు తోడై ఉన్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఐగుప్తులో పోతిఫర్ భార్య విషయంలో ఆ జరిగిన సందర్భం మనకు తెలుసు. ఫాల్స్ అక్యూజేషన్స్ అన్ని చేసి అన్ని చెరసాలలో వేస్తారు. ఇప్పుడిప్పుడే నాకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పి నేను వర్ధిల్లుతున్న టైంలో నన్ను మళ్ళీ జైల్లో వేశారని అనుకుంటాడు. జైల్లో వేసిన తర్వాత అక్కడ జరిగిన సందర్భాలన్నిటి తర్వాత జైల్లో నుంచి బయటికి వచ్చి ఫరో డ్రీమ్స్ని ఆయన ఇంటర్ప్రిట్ చేసినట్టు మనం చూస్తాం. ఇంటర్ప్రిట్ చేసి ఆయనను హైయెస్ట్ ప్లేస్లో ఐగుప్తులో ఉంచుతారు. అక్కడ ఏమని రాయబడిందంటే, హైయెస్ట్ ప్లేస్ అంటే ఫరో ఏమని అంటాడంటే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను అని అంటాడు. అంత మాత్రమే కాకుండా నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటిలో ఏ మనుష్యుడైనను తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. హైయెస్ట్ ప్లేస్కి యోసేపుని ఎగ్జాల్ట్ చేసినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత కరువు వస్తుంది. కరువులో ఫ్యామిలీ అంతా ఈజిప్ట్కి మూవ్ అవ్వడం మనం చూస్తాము. ఫ్యామిలీ అంతటికి, ఈ వరల్డ్ అంతటికి ఆయన ప్రొవైడ్ చేస్తున్నట్టు మనం చూస్తాం. ధాన్యాన్ని అంతటిని స్టోర్ చేసి. At Okta, you'll not find any trading commissions, even if you try, because you deserve to. అందరికీ ప్రొవైడ్ చేస్తాడు ఆ కరువు టైంలో. ఆ కరువు టైంలో ప్రొవైడ్ చేసిన తర్వాత తండ్రి చనిపోతాడు. అన్నలకు భయం పట్టుకుంటుంది. ఇప్పుడు దాకా అయితే తండ్రి ఉన్నాడు, ఈ యోసేపు మనల్ని ఏం చేయలేదు, కానీ ఇప్పుడు తండ్రి చనిపోయాడు, యోసేపు పగ తీర్చుకుంటాడేమో అని అనుకొని యోసేపు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు యోసేపు అంటున్న మాటలు ఇవి. తన సహోదరులతో, భయపడొద్దండి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ నేటి దినం జరుగునట్లు, అంటే ఇంతమందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఆ కీడును ఉపయోగించాడు అని అంటాడు. ఆ ఒక్క మాటకు ఇంత చరిత్ర ఉంది. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన సావరన్ గాడ్, ఆయన సార్వభౌముడు. మన జీవితంలో మన పరిస్థితులు ఒక్కోసారి గుంతలో వేసినట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియదు అన్నట్టు ఉంటాయి. మనకుండే ఏకైక దిక్కు పైకి ఆకాశంలోకి చూసి, దేవా నువ్వు నన్ను కాపాడు అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ గుంతలో పడినప్పుడు దట్స్ నాట్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మన పట్ల వేరే ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన తలంపులు మన పట్ల ఎంతో అమూల్యమైనవి. ఆ తర్వాత ఐగుప్తీయులకు అమ్మబడినప్పుడు ఎంతో అన్సర్టన్గా ఫీల్ అయి ఉంటాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి అదొక యాక్సిడెంట్గా జరగదు. దేవుని యొక్క కంప్లీట్ కంట్రోల్లోనే మనకు జరుగుతుంది. దేవుడికి మన పట్ల ఉండే ఉద్దేశాలు ఎంతో అమూల్యమైనవి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు, దయచేసి ఎవరైనా చదవండి. ఇర్మియా గ్రంథము 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీకోసం ఉద్దేశించిన సంగతులు మీకు హానికరమైనవి కాదు. ఈరోజు గుంతలో పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో నువ్వు. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఆ గుంత వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యోసేపు జీవితం ద్వారా. అంత మాత్రమే కాదు, యోసేపు చరిత్రని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అన్నల క్యారెక్టర్ని మనం చూసినప్పుడు, వీళ్ళు ఎంత వైలెంట్గా ఉన్నారేంటి, సొంత తమ్ముడిని కూడా ఇంత వైలెంట్గా ట్రీట్ చేశారు, చంపేద్దాం అనుకున్నారు, తండ్రిని మోసం చేశారు, ఇంత భయంకరంగా బిహేవ్ చేశారని చెప్పి అన్నలను బ్లేమ్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఆ స్టోరీ చూసినప్పుడు. కానీ మనకు ఈ చరిత్ర ద్వారా మనకు అర్థమవుతున్న రెండో విషయం ఏంటి అంటే, ఆ అన్నల లాంటి జీవితం మనది. మన యొక్క పాపాన్ని బట్టి, మన యొక్క హేట్రెడ్ని బట్టి, మన యొక్క జెలసీని బట్టి, మన యొక్క ఇష్టానుసారమైన వైలెంట్ జీవితాన్ని బట్టి మనము దేవునికి ఈవిల్ని మనము క్రియేట్ చేశాం. మనల్ని రక్షించడానికి యోసేపు ఏ విధంగా అయితే ఆయన ప్రియకుమారుడు యాకోబు ద్వారా పంపించబడ్డాడో, తండ్రి ద్వారా ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకానికి పంపించబడ్డారు. మన యొక్క తప్పులను బట్టి, మన యొక్క ఈవిల్ని బట్టి మనల్ని రక్షించడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏ విధంగా అయితే యోసేపు ఫాల్స్గా బ్లేమ్ చేయబడ్డాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు గురించి ఏమని రాయబడిందంటే, ఆయనను నిర్హేతకంగా ద్వేషించారంట. అంటే ఇంగ్లీష్లో దే హేటెడ్ మీ వితౌట్ ఎనీ కాజ్ అని అంటాడు యేసు ప్రభు. ఏ కాజ్ లేకుండా ఆయన హేట్ చేయబడ్డాడు.
ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు, పరిశుద్ధుడుగా జీవించాడు. యోసేపు ఏ విధంగా అయితే ఐగుప్తీయులకు అమ్మబడ్డాడో ఆయన కూడా అమ్మబడ్డాడు. ఆయన బట్టలు చింపబడ్డాయి, అబద్ధ సాక్ష్యానికి ఆయన లోనయ్యాడు. మన పాపాలను బట్టి, మన యొక్క ఈవిల్ని బట్టి ఆయన సిలువ మరణాన్ని పొందాడు. యెషయా గ్రంథంలో మనకు రాయబడి ఉన్న మాటలు మనకు తెలుసు. మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషంలోను బట్టి నలగొట్టబడ్డాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయనకు తీసుకున్నాడు. యోసేపు విషయంలో కూడా అన్నలకు రావాల్సిన శిక్ష దేవుని ఉద్దేశానుసారం అది మేలుకరంగా మారింది అన్నలకు. ఈ సందర్భంలో కూడా మన పాపాలను బట్టి మనకు రావాల్సిన శిక్ష దేవుడు మన మేలు కొరకు ఆయన ఉద్దేశించాడనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఆయన సిలువలో మరణించి ఎంత దూరం వరకు ఆయన వెళ్ళాడు అంటే, సిలువలో అన్న మాట మనకు అందరం రీసెంట్గా ధ్యానించాం కదా, దేవా దేవా నా చేయి ఎందుకు విడిచివి. తండ్రితో కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయాడు. మన పాపాన్ని ఆయన మీద మోసుకొని తండ్రితో ఐసోలేట్ అయిపోయాడు. సిలువ మీద ఆఖరి నిమిషం వరకు ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, కాబట్టి వీళ్ళని క్షమించండి. ఏ విధంగా అయితే యోసేపు వాళ్ళ అన్నలను అంత చేసిన తర్వాత కూడా మీరేం భయపడొద్దండి, మీరు నాకు కీడు చేసినా కూడా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడని ఏ విధంగా అన్నాడో, తండ్రికి లోబడి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన పాపాలను బట్టి మనల్ని శిక్షించకుండా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. యోసేపు ఏ విధంగా అయితే హైయెస్ట్ పొజిషన్కి ఎగ్జాల్ట్ అయ్యాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా హైయెస్ట్ పొజిషన్కి ఎగ్జాల్ట్ అయ్యాడు. అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని రాయబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. హైయెస్ట్ పొజిషన్కి ఎగ్జాల్ట్ అయ్యాడు. యోసేపు కూడా ఆ కరువు టైంలో ఫ్యామిలీ అంతా ఈ లోకమంతా వచ్చి ఏ విధంగా అయితే యోసేపుకి బోడౌన్ చేసినట్టుంటుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా ఏమని రాయబడిందంటే, అందుచేత పరలోకం ముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించను. అంత హైయెస్ట్ పొజిషన్కి యేసు ప్రభువుని ఆయన దేవుడు హెచ్చించినట్టు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యోసేపు ఏ విధంగా అయితే ఈ వరల్డ్ మొత్తానికి ఆయన కరువు టైంలో ఫుడ్ని సప్లై చేశాడో, ఈ ఆత్మీయంగా థర్స్టీగా, ఆత్మీయంగా హంగర్తో ఉన్న మనకు ఆయన జీవాహారమయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడిందంటే, ఆయన మనకు జీవాహారమయ్యాడని రాయబడింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈరోజు యోసేపు చరిత్ర ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మన యొక్క పాపపు జీవితాన్ని బట్టి మనం ఆయనకు ఈవిల్ని మీన్ చేశాం కానీ దేవుడు మాత్రము అది మన మేలు కొరకే వాడుకున్నాడు. ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. ఆయన సావరన్ గాడ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది ఆ మాట. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఎందుకు ఆయన చేశాడంట, మన మంచితనం కోసం కాదు, లేకపోతే మన గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ ఆయన ప్రేమ చేత జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనము ఆయన చేత ఏర్పరచబడ్డాం. మన యొక్క పాపాన్ని బట్టి, మన యొక్క ఈవిల్ని బట్టి మనం శిక్షింపబడాలి, కానీ మనము ఫర్గివ్నెస్ని పొందాం ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం ద్వారా. ఈరోజు దేవుని తలంపులు మన పట్ల ప్రశస్తమైనవి, అమూల్యమైనవి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆయన కరుణ మన పట్ల సదా నిలుస్తుంది. ఈరోజు ఎటువంటి పరిస్థితిలో మనం ఈ లోకంలో ఉన్నా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఉద్దేశాలు మన పట్ల హానికరమైనవి కాదు, కానీ మనల్ని ప్రాస్పర్ చేయడానికి మాత్రమే. ఆ ధైర్యంతో మనము ఈరోజు దేవుడిని ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. My dear loving gracious Heavenly Father, the living God, the true